సో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఎందుకంటే గైస్ మీరు వేరే వీడియోని షేర్ చేసినా షేర్ చేయకపోయినా ఏమీ కాదు, బట్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ స్కామర్స్ మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్నే స్కామ్ చేయొచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్నే స్కామ్ చేయొచ్చు. సో కాబట్టి వాళ్ళు ఇలాంటి స్కామ్లో ఇరుక్కొని మనీ అనేది పోగొట్టకూడదు అంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. సో ఎందుకంటే స్కామర్స్ మీరు నేను అనే కాదు, ఎవరినైనా టార్గెట్ చేస్తారు, ఎవరి నుంచెలైనా మనీ అనేది లాగేసుకుంటారు. కాబట్టి ఇలాంటి స్కామ్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలిసిన వాళ్ళు ఇరుక్కోకూడదు అంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. సో నాలాగా స్కామ్లో ఇరుక్కోకుండా ఉండడానికి మ్యాక్సిమం మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. సో ఇక వాళ్ళు నన్ను ఏ విధంగా స్కామ్ చేయడానికి ట్రై చేశారు, అసలు స్కామర్స్కి మన మొబైల్ నెంబర్స్ ఎలా వస్తాయి, అండ్ నేను ఈ స్కామ్లో ఇరుక్కొని నేనెంత మనీ పోగొట్టుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ అదే కాకుండా ఫ్యూచర్లో ఒకవేళ ఈ స్కామర్స్ మిమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తే మనం ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చెప్తాను. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఓకే ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనిపిస్తేనే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే సో ముందుగా అసలు స్కామర్స్కి మన మొబైల్ నెంబర్ ఎలా వస్తుంది, ఎక్కడ నుండి మన మొబైల్ నెంబర్స్ తీసుకుంటారు అంటే సింపుల్ గైస్, మన మొబైల్ నెంబర్ అనేది ఏదో ఒక సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఇచ్చే ఉంటాం కదా గైస్. సో అలా ఇవ్వడం వల్ల వీళ్ళు మన మొబైల్ నెంబర్ అయితే ఫైండ్ చేస్తారంటే కనుక్కుంటారు. సో అలా చేయడం వల్ల ఆ మొబైల్ త్రూనే మనల్ని స్కామ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. వీడు నన్ను ఏ విధంగా స్కామ్ చేశాడు ఇక్కడ చూడండి, వీడు నన్ను డైరెక్ట్ వాట్సాప్లో స్కామ్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఒకసారి మీకు కావాలి అంటే మీకు డిస్ప్లే అయితే చేస్తాను. సో వీడు నన్ను ఏ విధంగా స్కామ్ చేశాడు అంటే, సో మీకు ఇక్కడ కొంచెం ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటి అంటే వీడు చూడండి, సో వీడు ఇండియన్ నెంబర్ నుంచి నన్ను స్కామ్ చేయడానికి వాట్సాప్లో మెసేజ్ చేశాడు గైస్. సో దాదాపు మనకు ఎక్కువగా ఫారెన్ కంట్రీ మొబైల్ నెంబర్ నుంచే అంటే వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తాయి ఇలాంటి స్కామ్ చేసేవాళ్ళు. బట్ ఇది ఏంటి అంటే ఫేక్ ఇండియన్ మొబైల్ నెంబర్ నుంచి నాకు స్కామ్ చేయడానికి మెసేజ్ అయితే చేశాడు. సో వీడు నేను ఏమనుకున్నాను అంటే స్టార్టింగ్లో ఇలా మెసేజ్ వచ్చినప్పుడు ఏదో పెయిడ్ ప్రమోషన్ అనుకున్నాను, ఎందుకంటే ఇండియన్ నెంబర్ కాబట్టి ఏదో పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే వీడు ఏమని మెసేజ్ చేశాడంటే హాయ్ హౌ ఆర్ యు అని మెసేజ్ చేశాడు. నేను హూ ఆర్ యు అని మెసేజ్ చేశాను. సో దెబ్బ అదుర్స్ కదా. సో తర్వాత వీడు ఏంటి అంటే హూ ఆర్ యు అనగానే వీడి ఫోటో చూస్తేనేమో చిన్న పిల్లగాడు. వీడు ఏమంటున్నాడు, మాకు ఒక ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన కంపెనీ ఉంది, కంపెనీలో సమ్ ఫ్రీలాన్సింగ్ స్టాఫ్ కావాలి, మీరు వర్క్ చేస్తారని అడుగుతున్నాడు. సో వీడు చూస్తేనేమో చిన్న పిల్లగాడు లెక్క ఉంది ఫేస్, వీడేమో నన్ను ఫ్రీలాన్సింగ్ స్టాఫ్ లాగా వర్క్ చేస్తామని అడుగుతున్నాడు. నాకు అప్పుడే డౌట్ కొట్టింది, చూద్దాం ఎంతవరకు లాగుతాడో అంతవరకు చూద్దాం అనేసి ఎస్ నాకు వర్క్ చేయాలని ఉంది అనేసి నేను మెసేజ్ అయితే చేశాను. సో చేసిన తర్వాత వీడు ఏమంటున్నాడంటే మీరు చేయాల్సిన పని ఏం లేదు, సింపుల్గా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మీరు నేను పంపించిన హోటల్స్కి అండ్ రెస్టారెంట్స్కి అండ్ యూనివర్సిటీస్కి మీరు 5 స్టార్ రేటింగ్స్ ఇచ్చి ఆ రేటింగ్స్ ఇచ్చిన స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు టాస్క్ కంప్లీట్ అయిపోతుంది, దానికి మేము మనీ సెండ్ చేస్తాము అనేసి అయితే చెప్తున్నాడు. అండ్ అదేవిధంగా ఇలాంటి టాస్క్లు మీకు పర్ డే ఒక 20 నుంచి 30 ఉంటాయి అనేసి అయితే చెప్తున్నాడు. సో ఇలా చేయడం వల్ల మీకు డైలీ 3000 నుంచి 5000 రూపీస్ ఎర్న్ చేయొచ్చట గైస్. సో చూసారా, నేను 5 years నుంచి కూడా ఎర్నింగ్ యాప్స్ మీద ఎర్నింగ్ వెబ్సైట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. సో నాకు ఇంతవరకు అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంత ఎక్కువ అమౌంట్ ఇచ్చే సైట్ అనేది కావచ్చు, వర్క్ కావచ్చు, నేను ఇంతవరకు చూడలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీడియో ఇలా చెప్పేసరికి నాకే షాకింగ్ అనిపించింది. అరే ఇన్ని రోజులు నా నుండి ఎలా తప్పించుకుంది ఇలాంటి వర్క్ అనేసి నేను కూడా షాక్ అయ్యాను. సో మళ్ళీ నాకు ఇక్కడ ఫ్రాడ్ అని కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, సో వీడు మొబైల్ నెంబర్ ఉంది కదా, వీడి మొబైల్ నెంబర్ని ఫోన్పే గూగుల్ పేలో ఒకసారి చెక్ చేశాను కరెక్ట్ ఉందా కదా అనేసి. కాకపోతే వీడు వాడి వాట్సాప్లో కింగ్ ఆఫ్ కింగ్ అనేసి రాంగ్ నేమ్ అయితే సెట్ చేసుకున్నాడు. నేను ఫోన్పేలో గూగుల్ పేలో చెక్ చేస్తే సూరజ్ పండిట్ అని అయితే ఉంది. సో ఫ్యూచర్లో వీడి నేమ్ అడుగుదాం అనేసి కూడా డిసైడ్ అయ్యే నేమ్ అయితే తెలుసుకున్నాను. సో తర్వాత వీడు ఏదైనా శాంపుల్ ఉందా అంటే మీ వర్క్కు సంబంధించిన శాంపుల్ ఉందా అనేసి అని అడగగానే ఒకటి పంపించాడు. పంపించిన తర్వాత సో సింపుల్ ఉంది వర్క్ ఏమంటే ఏమి లేదు గైస్, వాడు ఒక గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన రెస్టారెంట్కి సంబంధించిన లింక్ పంపిస్తాడు. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ రెస్టారెంట్ని గూగుల్ మ్యాప్స్లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఒక రివ్యూ అనేది రాయాలి, సింపుల్. సో అలా చేస్తే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలా కంప్లీట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది వీడికి పంపిస్తే వీడు మనకు మనీ అనేది పంపిస్తాడు. ఇది టాస్క్, అసలు టాస్క్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంత సింపుల్, మనకి ఒక్క టాస్క్ కంప్లీట్ ఇస్తే వీడు 150 ఇస్తానని చెప్పాడు గైస్. సో చూసారా అంత ఈజీగా ఎక్కడైనా మనీ వస్తుందా. సో అలా స్కామ్ చేద్దామనేసి మనల్ని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనీ ఇస్తారు, తర్వాత మన దగ్గర నుంచి ఉన్న మనీ అనేది లాగేసుకుంటారు. సో ఓకే అనేసి నేను 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను. సో తర్వాత నాకు డౌట్ వచ్చి నీ పేరేంటి అని అడిగాను. వీడు ఏమంటున్నాడు అంటే
మనకు అక్కడ సూరజ్ పండిట్ అని చూపించింది ఫోన్పే గూగుల్ పేలో. వీడు మాత్రం నా పేరు ఆరుషి అని చెప్తున్నాడు. సో నాకు మళ్ళీ డౌట్ కొట్టింది. సో ఓకే లీవ్ ఇట్ అనేసి కంటిన్యూ అయితే చేశాను. నేను ఏదైతే టాస్క్ ఇచ్చాడో ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత వీడు ఏమంటున్నాడంటే ఓకే నీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నీకు ఒక 150 రూపీస్ అనేది టెస్ట్ రివార్డ్ అనేది మీకు వస్తుంది. సో ఆ రివార్డ్ అనేది నేను పంపించాలి అంటే ఇక్కడ మీరు కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ పంపాల్సి ఉంటుంది అనేసి నాకు ఒక మెసేజ్ అయితే చేశాడు. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే మీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అసలు ఇవ్వకూడదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. బట్ నేనే ధైర్యంతో ఇచ్చానంటే నాకు పర్సనల్ వేరే ఉంటుంది. నేను ఇలాంటి వాటికి ఎర్నింగ్ యాప్స్కి నేను పర్సనల్ బ్యాంక్ అకౌంట్ అయితే యూజ్ చేయను. సో ఇక్కడ నేను పేటిఎం అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటికి అయితే యూజ్ చేస్తాను కాబట్టి సో అందులో నేను ఎక్కువ అమౌంట్ అయితే మెయింటైన్ అయితే చేయను. ఓన్లీ 1000 రూపీస్కి బిలో అమౌంట్ మెయింటైన్ చేస్తాను, కానీ అంతకన్నా ఎక్కువ అమౌంట్ అయితే నేను ఎప్పుడు కూడా మెయింటైన్ చేయను పేటిఎంలో. సో కాబట్టి నేను ఓకే అనేసి అయితే వీనికి ఫిల్ చేస్తానని అయితే చెప్పాను. సో చెప్పిన తర్వాత మరి వీడు ఆరుషి అన్నాడు కదా, మళ్ళీ డౌట్ అడిగాను. సూరజ్ పండిట్ అని చూపిస్తుంది, సూరజ్ పండిట్ ఎవరంటే వాళ్ళెవరో నాకు తెలియదు, వైఆర్ ఇలా ఎందుకు అడుగుతున్నావు అనేసి చెప్పాడు. లేదు సేమ్ మెసేజెస్ తను కూడా సెండ్ చేస్తున్నాడంటే సో మరి నువ్వు తన త్రూ జాయిన్ అయ్యవా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వాడికి డౌట్ వస్తే ఏంటి అంటే నన్ను ఇక్కడే డిస్కనెక్ట్ చేసేసి వాడు బ్లాక్ చేస్తాడు అనేసి డౌట్ వచ్చి లేదు నేను ఇంకా జాయిన్ కాలేదు అనేసి కంటిన్యూ అయితే చేశాను. సో అలా ఉంటుంది. స్కామర్స్ వాడు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా స్కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ స్కామర్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే సో గూగుల్ మ్యాప్స్ సంబంధించిన ఫేక్ రివ్యూస్ ఇస్తూ సో ఇలాంటి స్కామ్ అయితే జరుగుతుంది. ఇందులో స్కామ్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఓకే మనకు పేటిఎంది ఎలాగో అది ఇచ్చిన పేమెంట్ అది యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి వాడు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయమన్నాడు కదా. అందులో నేమ్ అడిగాడు, ఏజ్ అడిగాడు, కెరియర్ అడిగాడు, టెలిగ్రామ్ ఐడి అండ్ దాని తర్వాత బ్యాంక్ అకౌంట్లో మన నేమ్ ఏ విధంగా ఉందని అడిగాడు అండ్ దాని తర్వాత యూపీఐ ఐడి కూడా అడిగాడు గైస్. సో ఓకే నేను డీటెయిల్స్ అయితే ఫిల్ చేశాను, ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్లో 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండవు, వస్తే 150, పోతే అందులో ఏం లేవు కాబట్టి నో ప్రాబ్లం అనేసి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో మీరు మాత్రం ఇలా డీటెయిల్స్ అయితే ఇవ్వకండి ఎక్కడ కూడా. సో అలా ఇచ్చిన తర్వాత దెన్ వాట్ నెక్స్ట్ అని అడిగాను. వాడు అడిగితే ఇప్పుడు కూడా నాకు పేమెంట్ ఇవ్వలేదు. ఇక్కడ వాడు స్కామ్ చేయడానికి, వాట్సాప్లో స్కామ్ చేయడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉంటాయి గైస్. సో ఎందుకంటే ఇక్కడ స్కామ్ చేస్తే ఈజీగా దొరికిపోతారు కాబట్టి వాడు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని మా రిసెప్షనిస్ట్ ఐడి పంపిస్తాను, టెలిగ్రామ్ ఐడి. సో మీరు టెలిగ్రామ్ ఐడిలో తనకి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు మనీ పంపిస్తారంటే వాడు పంపించాడు. అక్కడ వాళ్ళ టెలిగ్రామ్ ఐడి పంపించాడు అండ్ దాని తర్వాత పేమెంట్ కోడ్ అంటే ఈ కోడ్ అనేది వాళ్ళకి పంపిస్తే ఈ కోడ్ ఓకే అయితేనే వాళ్ళు మనకు 150 అయితే పంపిస్తారు గైస్. సో ఓకే నో ప్రాబ్లం అనేసి వాళ్ళ టెలిగ్రామ్ ఐడి అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సో ఏమైందనేది చెప్తాను. సో ఓపెన్ చేయగానే అక్కడ మనకు నేమ్ అనేది చూస్తే మీనా కుమారి అనేసి అయితే ఉంది గైస్. సో ఇదంతా ఫేక్, మీనా కుమారి కాదు, మన్ను కాదు. సో ఇదంతా ఒక అబ్బాయే, కాకపోతే అమ్మాయి నేమ్ పెట్టి అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ పెట్టి ఇక్కడ అంతా కూడా జరుగుతుంది. సో ఇదంతా తెలుసు కాబట్టి ఓకే పేమెంట్ కూడా పంపించాను. పంపించిన తర్వాత ఇందాక నేను వాట్సాప్లో పంపించిన డీటెయిల్స్ వాడు తినకి ఫార్వర్డ్ చేస్తే ఇది మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేసింది. ఇది ఏమంటుందంటే ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోమనేసి అయితే అడిగింది. మీనా కుమార్ అడగగానే ఓకే మీనా కుమారి అనేసి ఓకే అన్ని కరెక్టే ఉన్నాయని చెప్పేశాను. మళ్ళీ మీనా కుమార్ ఏం చేసింది అంటే నాకు 2 వాట్సాప్ గ్రూప్ లింక్స్ పంపించింది గైస్. సో ఇక్కడ ఈ గ్రూప్స్ ఎలా ఉంటాయి అంటే ఫుల్ సెక్యూర్గా ఉంటాయి. సో ఈ గ్రూప్స్లో మనం మెసేజ్ చేయడానికి ఉండదు, సో ఏమి చేయడానికి ఉండదు, జస్ట్ మనం అందులో కామ్గా అందులో జరుగుతున్న వర్క్ను మాత్రమే చూడగలుగుతాం. సో అంతా అందులో ఉండేవాళ్ళు ఎవరు ఉంటే ఈ స్కామర్సే ఉంటారు. స్కామర్స్ మాత్రమే అందులో మెసేజ్ చేయగలుగుతారు. మీరు అంటే నాలాంటి వాళ్ళు జాయిన్ అయితే మాత్రం అందులో మెసేజ్ చేయడానికి ఉండదు, కంప్లీట్గా మనల్ని బ్లాక్ చేస్తారు. మెసేజ్ చేయడానికి ఆప్షన్ అయితే మనకి ఎనబుల్ అయితే ఉండదు. సో అయినా కానీ నో ప్రాబ్లం. అండ్ అదేవిధంగా ఈ గ్రూప్ని మనం జాయిన్ కాకుండా చూడలేము, ఆ గ్రూప్లోకి వెళ్ళి చూడలేము. సో అంత సెక్యూర్గా ఉంటుంది గ్రూప్ అనేది. సో అంటే స్కామర్స్ కాబట్టి అంత సెక్యూర్గా ఉంటారు. సో ఓకే అనేసి సింపుల్గా నేను ఏం చేశానంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇక్కడ నాకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా అనేసి 150 రూపీస్ అనేది పంపించారు గైస్. సో నిజంగానే పంపించారు, నేను కూడా షాక్ అయ్యా. పంపించారు స్టార్టింగే మనీ అడుగుతారు కావచ్చు అనుకున్నా. లేదు మనకు ఒక ఎర్రర్ లాగా అంటే చేపకు ఎరేస్తాం కదా, అలా మనకు 150 రూపీస్ అయితే నాకు పంపించారు. సో స్క్రీన్ షాట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అలా పంపించిన తర్వాత ఏమంటుంది అంటే మీరు ఈరోజు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీ వర్క్ అనేది మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు రేపు 8:30 AM అలర్ట్గా అయితే ఉండండి. మీరు రేపు 8:30 AM సైన్ ఇన్ అయితే
మీరు ఫస్ట్ 5000 మెంబర్స్లో మీరు ఒకరైతే ఖచ్చితంగా మీకు 100 రూపీస్ బోనస్ క్యాష్ అయితే వస్తుంది. అంటే సైన్ ఇన్ సక్సెస్ అయినందుకు 100 రూపీస్ ఫ్రీగా ఇస్తామనేసి అయితే చెప్పారు. అండ్ అదేవిధంగా ఇంకేమంటుందంటే టాస్క్లు అనేది మీకు 9 AM షార్ప్ 9 AM స్టార్ట్ అవుతుంది అనేది కూడా చెప్పారు. సో ఇదేంటి 150 కొట్టారు ఇదే రోజు వర్క్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అంటే లేదు, వీళ్ళని ఇంకా లాగ్ చేయాలి అనేసి టుమారో అనమాట. ఓకే, నేను వెయిట్ చేసి ఏం చేశానంటే మళ్ళీ మార్నింగ్ ఓపెన్ చేశాను, మార్నింగ్ అలారం పెట్టుకొని మరీ ఓపెన్ చేశాను గైస్. సో ఎందుకంటే 100 రూపీస్ ఇస్తారా ఇవ్వరా అనేసి నేను 8:30 AM అలారం పెట్టుకొని మరీ ఓపెన్ చేసి టెలిగ్రామ్లో తినకి హాయ్ మ్యామ్ అంటే హాయ్ మ్యామ్ మెసేజ్ పెట్టి సైన్ ఇన్ అనేసి అయితే చెప్పాను. సో మీ ఇక్కడ సైన్ ఇన్ సక్సెస్ఫుల్ అయింది. అండ్ అదేవిధంగా మీరు తొందరగా సైన్ ఇన్ అయ్యారు కాబట్టి మీకు 100 రూపీస్ అనేది మీకు సైన్ ఇన్ బోనస్ అనేది మీకు పంపిస్తున్నాం ఇమీడియట్గా అనేసి అయితే మెసేజ్ చేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే నాకు 100 రూపీస్ కూడా నిజంగానే వచ్చింది. సో ఇది డిఫరెంట్ అకౌంట్ నుంచి వచ్చింది. 150 వేరే అకౌంట్ నుంచి వచ్చింది, ఈ 100 అనేది వేరే అకౌంట్ నుంచి అయితే వచ్చాయి. సో నిజంగానే వచ్చింది, దాని స్క్రీన్ షాట్ కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఓకే, మళ్ళీ ఏమంటుందంటే మీరు షార్ప్ 9 AM రెడీగా ఉండండి, మీ టాస్క్ అనేది అంటే మీ టాస్క్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పగానే సో ఓకే అనేసి అయితే చెప్పాను. సో చెప్పిన తర్వాత ఈ విధంగా టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. టాస్క్ అంటే మీకు ఏమీ లేదు, సింపుల్. వాళ్ళు ఒక లింక్ ఇస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక రెస్టారెంట్ గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది, దానికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది వీళ్ళకి పంపించి టాస్క్ 1 అనేసి మెసేజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది పంపించాలి. సో ఇప్పుడు మాత్రం అంటే ఇంతాక మనకు టెస్ట్ టాస్క్లో ఒక్క టాస్క్ కంప్లీట్ చేస్తే 150 ఇచ్చారు కదా, బట్ ఇప్పుడు ఏంటి అంటే టెస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఈ టాస్క్లో మనకు ఒక్క టాస్క్కి 40 రూపీస్ మాత్రమే ఇస్తున్నారు. సో ఓకే, నో ప్రాబ్లం అనేసి ఇక్కడ ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి 40 రూపీస్ వస్తాయని చెప్పారు. ఓకే, సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేశారు. సెకండ్ టాస్క్కి 80 రూపీస్ అయ్యాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు పేమెంట్ రాదు గైస్. ఇక్కడ టాస్క్లు అనేది టాస్క్కి మధ్యలో ఒక 30 మినిట్స్ గ్యాప్ అయితే ఇస్తారు. ఫస్ట్ టాస్క్ వచ్చిన తర్వాత 30 మినిట్స్ తర్వాత సెకండ్ టాస్క్ వస్తుంది. సో ఇలా ఇంత టైం గ్యాప్లో మనకు పేమెంట్ కోసం చూస్తాం కదా, మరి ఫస్ట్ పేమెంట్ రాలేదు సెకండ్ పేమెంట్ రాలేదని డౌట్ వస్తుంది కదా. సో అలా డౌట్ రాకముందే ఈ మీనా కుమార్ ఏమంటుందంటే మీకు పేమెంట్ అనేది 6వ టాస్క్ అనేది అయిపోయిన తర్వాతనే మీకు వస్తుంది, సో అప్పటి వరకు పేమెంట్ రాదు అనేసి ఇక్కడ నాకు చెప్పడం అయితే జరిగింది. మనకు ముందే డౌట్ వచ్చి అడుగుతాం అనేసి వీళ్ళు ముందుగానే మనల్ని అలర్ట్ చేస్తున్నారు. సో ఓకే చూద్దాం అనేసి నో ప్రాబ్లం అనేసి నేను టోటల్ 5 టాస్క్లు అయితే కంప్లీట్ చేశాను. 5 టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది గైస్. సో ఇప్పుడే వీళ్ళు స్కామ్ చేయడానికి సో తన యొక్క స్కామ్కి సంబంధించిన ఎజెండా అనేది మనం ముందుకు తీసుకొస్తారు. సో ఏంటి అంటే సో ఇక్కడ నేను టోటల్ 5 టాస్క్లు కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత దాని 5 into 40 రూపీస్ కదా, 200 రూపీస్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ 6th టాస్క్ అనేది ఈ 6th టాస్క్ అనేది గెట్ పెయిడ్ టాస్క్ అంటే పెయిడ్ టాస్క్ అన్నట్టుది. 6th టాస్క్ అనేది మనం ఇందులో అమౌంట్ పే చేస్తేనే మనకు 6th టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఏంటి అంటే ఇందులో మనం ఒక ప్లాన్ అనేది బై చేయాలి అనేసి అయితే చెప్తుంది. ఆ ప్లాన్ ఏంటి అంటే సో చాలా ప్లాన్స్ ఉంటాయి. స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి మనకు కొన్ని లక్షల దాకా కూడా ఉంటాయి ప్లాన్స్ అయితే. ఆ ప్లాన్స్ని మనం బై చేసినందుకు ఆ ప్లాన్ ఇప్పుడు ఒకవేళ మనం 1000 రూపీస్ ప్లాన్ బై చేసాం అనుకోండి, ఇమీడియట్గా మనకు 1000 రూపీస్కి ప్లస్ 200 రూపీస్ వీళ్ళు యాడ్ చేసి 1200 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్లో 10 మినిట్స్లో వేస్తారు. ఇదైతే వాస్తవం. ఫస్ట్ పేమెంట్ అయితే వేస్తారు, అంటే మనం ఇచ్చే రియాక్షన్ బట్టి వేస్తారు. లేదు వీడు ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టలేడు అనుకుంటే ఆ 1000 రూపీస్తోనే వీళ్ళు స్కామ్ చేసేసి మన అకౌంట్ అయితే బ్లాక్ చేస్తారు. సో ఇలా నన్ను 6th టాస్క్ని కంప్లీట్ చేయడానికి నన్ను ప్లాన్ అయితే బై చేయమైంది. సో ఇక్కడ నేను ఏమన్నానంటే నాకు ఎలా 250 రూపీస్ వచ్చాయి కదా, ఇంకేమైనా ఛాన్స్ ఉందా వీళ్ళ నుంచి మనీ లాగడానికి అనేసి నేను ఏమనుకున్నానంటే లేదు మ్యామ్, నాకు ప్రజెంట్ అయితే అంత అమౌంట్ లేదు, నేను మా ఫ్రెండ్స్ని రేపు అడిగి అరేంజ్ చేస్తాను, రేపు నేను ఈ ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ తీసుకుంటాను, మీరు ఎప్పుడైతే ఈ టాస్క్లు కంప్లీట్ చేయండి అంటే అసలు అలా కుదరదు అని చెప్పేస్తుంది. డైరెక్ట్ మీరు అలా ప్లాన్ తీసుకోకుండా మీరు అసలు ఇందులో ఏది కూడా చేయలేరు, 6th టాస్క్ మీరు కంప్లీట్ చేయలేరు అనేసి చెప్పడం అయితే జరిగింది. సో ఓకే, నేను గ్రూప్లో చూస్తే మొత్తం గ్రూప్లో ఎలా వస్తాయంటే మెసేజ్లు ప్లాన్స్ బై చేసినట్టు అండ్ బై చేసిన తర్వాత వాళ్ళకి వితిన్ 10 మినిట్స్లోనే వాళ్ళకి పేమెంట్ పడిపోయినట్టు కొన్ని ఫేక్ పేమెంట్ ప్రూఫ్స్ అయితే వస్తాయి. సో అవన్నీ కూడా స్కామర్సే పంపిస్తారు. ఎందుకంటే నాలాగా జాయిన్ అయిన వాళ్ళు అందులో ఎట్టి పరిస్థితిలో కూడా సింగిల్ స్క్రీన్ షాట్ కూడా పంపించడానికి అవకాశం అయితే లేదు. అందులో వచ్చే స్క్రీన్ షాట్స్ కావచ్చు, పేమెంట్ ప్రూఫ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా స్కామర్సే పంపిస్తారు. సో నాకు ఎలా అర్థమైంది అంటే
సో ఇక్కడ మనకు ఫస్ట్ టాస్క్ వచ్చినప్పుడు సో ఆ టాస్క్ మీద క్లిక్ చేసి, అంటే టాస్క్ మీద ఒక గూగుల్ మ్యాప్స్ సంబంధించిన హోటల్ లింక్ ఉంటుంది కదా, లింక్ మీద క్లిక్ చేయగానే మనం ఎలాగో గూగుల్ మ్యాప్స్లోకి రీడైరెక్ట్ అవుతాము. సో అక్కడే నేను హోటల్కి రివ్యూ ఇచ్చి దాన్ని పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేశాను. న్యూయెస్ట్ అంటే కొత్తగా ఏమైనా రీసెంట్గా వచ్చిన రివ్యూస్ ఉన్నాయా అనేసి న్యూ అనేది సెలెక్ట్ చేసి రీసెంట్ రివ్యూస్ సెలెక్ట్ చేస్తే నాది ఒక్కటే రివ్యూ ఉంది. సో దాన్ని పాస్ట్ అంటే దాని రివ్యూస్ మొత్తం చూస్తే నాదే కొత్తది ఒకటే ఉంది, కానీ మిగతా అన్నీ 1 వీక్ బ్యాక్ తర్వాత ఎప్పటివి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడే అర్థమైపోయింది. కాకపోతే మనకు గ్రూప్లో మాత్రం చాలా రివ్యూస్ అనేవి ఇచ్చినట్టు స్క్రీన్ షాట్స్ అనేవి పంపిస్తూనే ఉన్నారు. సో అవి ఎప్పటియో ఎడిట్ చేసిన స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మనకు ఈరోజు పంపిస్తున్నట్టు మనకు అక్కడే క్లారిఫై అయితే అయిపోయింది. అండ్ వస్తున్న పేమెంట్ ప్రూఫ్స్ కూడా అన్నీ కూడా ఆల్రెడీ ప్రీ ఎడిట్. సో అవి కూడా అసలైన స్క్రీన్ షాట్స్ కావు, అన్నీ కూడా ఎడిటింగ్ చేసినవి. సో ఆ స్క్రీన్ షాట్స్ చూసి మనం కొందరు ఏమనుకుంటారంటే ఆ స్క్రీన్ షాట్ చూడగానే అరే అందరికి వస్తుంది మనకు రాదా, పోతే 1000 రూపీసే అనేసి కొందరు ప్లాన్ అనేది బై చేస్తారు. సో ఇక్కడే అతిపెద్ద స్కామ్లో ఇరుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు 1000 రూపీసే కదా రీఛార్జ్ చేస్తారు, మీకు 1200 రూపీస్ వస్తుంది. తర్వాత 2 టాస్కులు మళ్ళీ చేపిస్తారు. తర్వాత ఇంకొక టాస్క్కి మళ్ళీ గెట్ పెయిడ్ టాస్క్ అంటే పెయిడ్ టాస్క్ ఉంటుంది. ఇక్కడ మీరు 1000 రూపీస్ కాదు, ఇప్పుడు 3000 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయాలి అనేసి అయితే అడుగుతారు గైస్. సో ఇక్కడ మీరు అత్యాశకు వెళ్ళిపోయి 3000 రూపీస్ కనుక అందులో, అంటే 3000 అంటే 3000 కాదు, కొందరు ఎక్కువ కూడా చేస్తారు. సో అలా చేసిన తర్వాత మీకు మళ్ళీ మనీ పంపిస్తారు. బట్ ఇలా కొందరికి పంపిస్తారు, కొందరికి పంపించరు. అలా పంపించిన తర్వాత మళ్ళీ కొంత ఎక్కువ అమౌంట్, ఇప్పుడు మీరు 3000 అయిపోయింది, 10,000 పెట్టి రీఛార్జ్ చేస్తారు కదా, 10,000 పెట్టి రీఛార్జ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు మనీ అనేది ప్రాసెసింగ్ అవుతుంది అనేసి అయితే కొన్ని కబూర్లు చెప్తారు గైస్. సో అంటే అర్థమైంది కదా, ఫస్ట్ మీకు ఎరవేస్తారు, తర్వాత మీరు ఎక్కువ అమౌంట్ రీఛార్జ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్గా 1000 రూపీస్ రీఛార్జ్ చేశారు, మీకు 1200 వచ్చింది. తర్వాత 3000 చేశారు, 3600 రూపాయలు మీకు మీ బ్యాంక్లోకి అయితే వచ్చింది. సో ఇలా వస్తుంది కదా అనేసి మీరు 10,000 పెట్టి రీఛార్జ్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో 10 మినిట్స్లో వచ్చే పేమెంట్ వాళ్ళు ఏమంటారంటే కొంచెం డిలే అయింది, ప్రాసెస్ అవుతుంది, చాలా పేమెంట్స్ ఉండడం వల్ల మీకు కొంత లేట్ అవుతుంది అనేసి. సో ఓకే నో ప్రాబ్లం, మీకు ఎలా మీ పేమెంట్ అనేది 24 అవర్స్లో రీచ్ అవుట్ అవుతుంది అనేసి 10 మినిట్స్ కాస్త 24 అవర్స్ టైం అనేది చెప్తారు గైస్. సో తర్వాత ఏమవుతుందంటే మీరు రిమైనింగ్ టాస్క్లని కంప్లీట్ చేయండి, మీకు పేమెంట్ అనేది ఎలాగో వస్తుంది, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 100% సేఫ్ అండ్ సెక్యూర్ అనేసి మనకి ఈ విధంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు అక్కడితో స్కిప్ చేస్తారు. నమ్మిన వాళ్ళు ఏమవుతుందంటే ఓకే 10,000 అయిపోయిన తర్వాత మిగతా టాస్క్లు కంప్లీట్ చేస్తారు. సో నెక్స్ట్ డే వాళ్ళు ఏమంటారంటే మేడం ఆర్ సార్ మీ పేమెంట్ అనేది రావడానికి 10,000 ప్రాసెసింగ్ అవ్వడానికి మీరు ఇంకా కొంత ఎక్కువ అమౌంట్ అనేది రీఛార్జ్ చేయాల్సి అయితే ఉంటుంది, అప్పుడే మీ పేమెంట్ అనేది మీ బ్యాంక్లోకి వస్తుంది. అంటే అర్థమైంది కదా, ఈ 10,000కి మీరు ఇంకొక 20,000 కానీ ఇంకొక 10,000 కానీ రీఛార్జ్ చేయండి, మీరు పాత అమౌంట్ ఈ అమౌంట్ కలిపి మీకు ఇమీడియట్గా పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు రీఛార్జ్ చేయండి అనేసి అయితే చెప్తారు. సో ఇలా చేసినప్పుడు అరే ఆ పాత అమౌంట్ అయినా వచ్చినా చాలా అనేసి కొందరు వెళ్ళిపోతారు, లేదా పోయింది అనేసి అలా స్కిప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కొందరు ఏంటి అంటే సో జెన్యునే కదా, ఏదో ప్రాసెసింగ్ లోపం వల్ల అంటే అలా జరిగి ఉండొచ్చు, టెక్నికల్ ఇష్యూ వల్ల అలా జరిగి ఉండొచ్చు అనేసి ఈ 10,000కి ఇంకొక 10,000 లేదా 20,000 యాడ్ చేస్తారు. సో అలా యాడ్ చేసిన తర్వాత వీడు ఏమంటాడంటే సో ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి మేడం, మీ పేమెంట్ మీ బ్యాంకులో ఇష్యూ ఉంది, సో వేరే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, లేదా మీరు ఇంకో కొంత అమౌంట్ అనేది సెండ్ చేయండి, మీకు ఖచ్చితంగా దీనికి ఇంకింత డబల్ చేసి ఇస్తాము అనేసి. సో ఈ విధంగా మీ ఓపిక, మీరు ఎన్నిసార్లు నమ్మితే అన్నిసార్లు మీ దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. సో ఇక్కడ వాడు ఏంటి అంటే మనం స్టార్టింగ్ డేస్లో జస్ట్ 250 రూపీస్ ఎరగా వేసి వాడు మన దగ్గర నుంచి థౌజండ్స్లో ల్యాక్స్లో మనీ అనేది ఖచ్చితంగా తీసుకుంటాడు గైస్. బట్ నాకు ఈ స్కామ్ గురించి తెలుసు, ఈ కుమారి ఆంటీ గురించి కూడా తెలుసు, మీనా కుమారి ఆంటీ గురించి కూడా తెలుసు కాబట్టి సో సింపుల్గా నేను ఈ స్కామ్లో అయితే ఇరుక్కోలేదు. సో మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇలాంటి స్కామ్లో అయితే ఎవ్వరు కూడా ఇరుక్కోకండి. సో ఎందుకంటే ఎవ్వడు కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వడు. మీరు చూసే ఉంటారు కదా, నేను చెప్పే యాప్స్లో మీకు అంత ఈజీగా మనీ వస్తాయా? రావు. యాడ్స్ చూస్తేనో ఏవో టాస్కులు చేస్తేనో మనీ వస్తాయి. సో ఇంత ఈజీగా మనీ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా స్కామే అది. సో ఇలాంటి స్కామ్లో నేనే కాదు, మన తెలుగు స్టేట్స్లో ఒకసారి మన యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, టెలిగ్రామ్ ప్రీపెయిడ్ స్కామ్ అనేసి ఒకసారి సెర్చ్ చేయండి.
చాలా మంది మన తెలుగు స్టేట్స్లోనే మోసపోయిన వారు ఉంటారు గైస్. సో కాబట్టి మీరు కూడా ఇలాంటి స్కామ్లో ఇరుక్కోకూడదంటే ఖచ్చితంగా మీరు అలర్ట్గా అయితే ఉండండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. సో వాళ్ళని స్కామ్కి గురి కాకుండా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అవుతారు గైస్. అండ్ ఇక స్కామ్లో ఫ్యూచర్లో ఈ స్కామర్స్ మిమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తే మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు సైబర్ పోలీస్ వాళ్ళకి సో మీకు ఏదైతే స్కామ్ చేయడానికి వచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు గైస్. సో కాబట్టి ఇలాంటి స్కామ్లో ఇరుక్కోకండి, వేరే వాళ్ళను స్కామ్లో మోసపోనివ్వకండి. సో ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు స్కామర్స్ అనేది. సో ఎందుకంటే వాళ్ళకి మనము మన అనే తేడా ఉండదు, ఎవరినైనా స్కామ్ చేస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, స్కామ్ నుంచి వెళ్ళి కాపాడండి. సో ఇంతే గైస్, ఈ వీడియో అయితే నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో అనేది మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ గైస్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.